ఈ ఇన్సిడెంట్ జరిగిన ఇంట్లో ఒక్క డోర్ కూడా బ్రేక్ అవ్వలేదు, ఒక్క గ్లాస్ కూడా పగలలేదు. కానీ ఒక్క రాత్రిలో 11 మంది ఒకేసారి చనిపోయారు. పోలీసులు, డాక్టర్లు, సైకాలజిస్టులు అందరూ షాక్ అయ్యారు. ఇది సూసైడా, లేదా మర్డరా, లేదా ఇంకెవరికైనా తెలియని నిజమా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చూడకపోతే మీ మైండ్ యాక్సెప్ట్ చేయలేని క్వశ్చన్స్ చాలా మిస్ అవుతారు. మీరు ఈ వీడియోని చూస్తున్నంతసేపు మీరు ఒక థ్రిల్లర్ మూవీని చూసినట్లే ఫీల్ అవుతారు. అది 2018 జూలై 1 ఢిల్లీలో బొరారి అనే ఏరియా. అక్కడ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి ఒక షాప్ ఉంది. షాప్ మార్నింగ్ 7 కల్లా ఓపెన్ అవ్వాలి, కానీ ఒక్క డోర్ కూడా తెరవలేదు. చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకి కాల్ చేశారు. పోలీసులు డోర్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళకి కనిపించిన సీన్ ఇండియా హిస్టరీలో మునిపెన్నడూ చూడని షాకింగ్ సీన్. ఇది చందావత్ ఫ్యామిలీ. టోటల్గా 11 మంది ఒకేసారి మరణించారు. 2 పెద్దవాళ్ళు, 6 మిడిల్ ఏజ్డ్ పర్సన్స్, 3 టీనేజర్స్. వాళ్ళల్లో ఒక్కరు కూడా పూర్ కాదు. వాళ్ళకి ఒక పెద్ద షాప్ ఉంది. సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఉంది. డైలీ పూజలు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే డిప్రెషన్, పోవర్టీ, ఫైట్స్ ఇవేమీ లేవు. ఇక్కడే ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. పోలీసులు ఇంట్లోకి ఎంటర్ అయిన తరువాత 10 మంది రూఫ్లో సెల్లింగ్కు వేలాడుతూ ఉన్నారు. అందరి కళ్ళకి కళ్ళగంతులు కట్టి ఉన్నాయి. నోర్లు గుడ్డలతో కట్టేసి ఉన్నాయి. చేతులు వెనుకకు కట్టి ఉన్నాయి. కాళ్ళు ఫ్లోర్ని టచ్ అవుతున్నాయి. కిచెన్లో 11th బాడీ, ఎల్డర్ ఉమెన్ది, వీల్ చైర్లో నుంచి కింద పడిపోయి ఉంది. ఒకవేళ ఇది సూసైడ్ అయితే ఇలా ఒకే విధంగా ఎలా ఉంటుంది? పోలీసులు కూడా సైలెంట్ అయిపోయారు. ఇంకా పోలీసులు ఆ ప్లేస్ని క్లియర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇక్కడ ఈ ఇన్వెస్టిగేషన్లోనే చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇన్వెస్టిగేషన్లో పోలీసులు వాళ్ళ ఇల్లంతా సెర్చ్ చేసినప్పుడు పోలీసులకి ఒక డైరీ దొరికింది. అది మొత్తం ఎంటైర్ స్టోరీనే మార్చేసింది. అది 11 ఏళ్ల నుండి మెయింటైన్ చేస్తున్న డైరీ. అందులో కొన్ని రూల్స్ హెడ్లైన్గా రాసి ఉన్నాయి. 1, కళ్ళకు గంటలు కట్టడం కంపల్సరీ, నోర్లకు గుడ్డలు కట్టాలి, 11 మంది ఒకేసారి చనిపోవాలి, నెక్స్ట్ భగవాన్ బచాయంగే, అంటే మనల్ని దేవుడు సంరక్షిస్తాడు అని. ఈ ఎంటైర్ డైరీలో సూసైడ్ అనే వర్డ్ కూడా లేదు. సైకాలజిస్టులు చెప్పింది ఏంటంటే ఇది ఒక మాస్ డిల్యూషన్. ఈ ఫ్యామిలీ హెడ్ తనకు పూర్వీకులు కనపడుతున్నారు, వాళ్ళు తనతో మాట్లాడుతున్నారు అని నమ్మడం స్టార్ట్ చేశాడు. స్లోగా ఇదే విషయాన్ని ఫ్యామిలీ మొత్తానికి చెప్పడం స్టార్ట్ చేశాడు. నెమ్మదిగా ఫ్యామిలీ కూడా అతన్ని బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. ఎవరూ క్వశ్చన్ చేయలేదు, ఎవరు అపోజ్ కూడా చేయలేదు. అందరూ ఆ ఫ్యామిలీ పెద్ద మాట విని కన్విన్స్ అయ్యారు. ఇక్కడే మనకి కొన్ని క్వశ్చన్స్ మొలకెత్తాయి. క్వశ్చన్ నెంబర్ 1, బ్లైండ్ ఫోల్డే ఎందుకు? క్వశ్చన్ 2, ఒకవేళ రెస్క్యూ ఎక్స్పెక్ట్ చేశారంటే డోర్స్ ఎందుకు లాక్ చేశారు? క్వశ్చన్ 3, ఆ ఎల్డర్ ఉమెన్ సపరేట్గా ఎందుకు పడి ఉంది? క్వశ్చన్ 4, ఒక్కరు కూడా భయపడలేదా? క్వశ్చన్ 5, 11 మంది ఒకేసారి చనిపోవడానికి ఎలా ఒప్పుకున్నారు? ఈ క్వశ్చన్స్కి ఇప్పటికీ క్లియర్ ఆన్సర్లు లేవు. పోలీసులు అయితే ఫైనల్ రిపోర్ట్లో సూసైడ్ అని క్లోజ్ చేశారు. కానీ మీడియా, పబ్లిక్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు ఈ విషయాన్ని. ఈ రియల్ కేస్ మీద చాలా డాక్యుమెంటరీస్ అండ్ ఇంటర్నేషనల్ డిస్కషన్స్ కూడా జరిగాయి. ఈ సిరీస్ని ఆధారంగా చేసుకుని నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆఖరి సెర్చ్ అనే సిరీస్ను కూడా తీశారు. ఒకవేళ ఈ కేసు గురించి మీరు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే ఆ సిరీస్ చాలా బాగుంటుంది. ఒకవేళ చూస్తే చూడండి. కానీ నిజం, 11 మంది చనిపోయారు. రీజన్స్ మాత్రం చనిపోలేదు. ఇది మూఢనమ్మకం రిజల్టా, సైకలాజికల్ బ్రేక్ డౌనా, లేదా ఇంకేమైనా ఉందా, లేకపోతే ఏవైనా అతీత శక్తులు ఇలా చేపించాయా వాళ్ళతో? ఏంటి అనేది మనకి ఇప్పటి వరకు తెలియని విషయం. ఈ కేసు ఒకటే చెప్తుంది, మూఢనమ్మకం లాజిక్ కన్నా పవర్ఫుల్ అయితే రిజల్ట్ ఎంత డేంజరస్గా ఉంటుందో అని. మొత్తం విన్నారు కదా, మీ ఒపీనియన్ చెప్పండి. ఇది సూసైడా, లేదా స్పిరిచువల్గా జరిగిందా, లేదా సైకలాజికల్ ట్రాపా, లేదా ఇంకేమైనా? ఇలాంటి రియల్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్సిడెంట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.